నమస్తే సార్. నమస్కారం అండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన 9 సంవత్సరాలు పరిపాలించిన ఒక హీరోలాగా పేరు తెచ్చుకున్నారు అని అంటారు. రేపు ఆయన పుట్టినరోజు, ఆయన గురించి మీకు తెలిసిన 2 మాటలు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన నిజంగా చాలా గొప్ప వ్యక్తి అండి చెప్పుకోవాలంటే. ఎందుకంటే రాజకీయాలలో అంత మెమరీ పవర్ ఉన్నటువంటి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒకసారి పరిచయం అయ్యి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానన్నా అని పరిచయం అయితే 10 సంవత్సరాల తర్వాత అదే గ్రామానికి రాజశేఖర రెడ్డి గారు వస్తే పేరు పెట్టి పిలిచి, నేను నూకరాజు అనుకోండి, నూకరాజు బాగున్నావా, ఏంటి చేస్తున్నావా, ఎలా చేస్తున్నావు, పని చేస్తున్నానని ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీని బలమైన పార్టీగా తీర్చిదిద్దిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు. నిజంగా చాలా గొప్ప ఆలోచన, గొప్ప సుధీర ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి. అలాగే ఆయన ప్రవేశపెట్టినటువంటి చాలా సంక్షేమ పథకాలు, ఎక్కువగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో రైతుల గురించి, తర్వాత ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించాడు. ఆయన ఒక డాక్టర్ చదువుకున్నారు కాబట్టి ఆయన ఆరోగ్యం గురించి, పేద ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఆ మహానుభావుడు ఎప్పుడు ఆలోచించాడో తెలియదు. ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి పేదవాడికి ఒక అద్భుతమైన వైద్యం అందే విధంగా ప్రయత్నం చేసిన వ్యక్తి, మానవతావాది ఎవరైనా ఉన్నారంటే ఇప్పటికీ కూడా ఆరోగ్యశ్రీని చెప్పుకోవాలంటే ఒక రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకోవాలి. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ మహానుభావుడు అకాల మరణం చెందిన తర్వాత నిజంగా చాలామంది, ఎంతోమంది నాయకులు చనిపోతూ ఉంటారు, పుడుతూ ఉంటారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయనతో పాటు 100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి నాయకులు లేనప్పుడు మేము కూడా బతకడం అనవసరం. అంత అభిమానాన్ని, అంత అభిమాన గణాన్ని సంపాదించుకున్న గొప్ప మనిషి ఎవరైనా ఉన్నారంటే ఒక రాజశేఖర రెడ్డి గారు. ఓకే సార్, అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చాలా మంది చనిపోయారు. కానీ ఆయన వారసుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంత పేరు తెచ్చుకోలేడు అని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? పండిత పుత్ర పరమసుంఠ అని మన వాళ్ళు అంటూ ఉంటారండి. పండిత కడుపున పరమసుంఠ పుట్టాడని. నిజంగా వాస్తవంగా అలాంటి గొప్ప వ్యక్తిత్వం, అంత మెమరీ పవర్ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి పోల్చకూడదు మనం. ఎందుకంటే ఈయన అధికారం 151 సీట్లు ఇచ్చాం మనం. ఇచ్చినప్పుడు ఎంత కష్టపడి పనిచేయాలి. ఎక్కడన్నా కనీసం ఒక విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. 5 సంవత్సరాల్లో అభివృద్ధి మీద ఒక విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. ఏదో 70 మంది సలహాదారులను పెట్టుకున్నాడు. 53 మంది రెడ్లందరినీ పోగేసుకుని ఆ పార్టీని రెడ్ల పార్టీగా తయారు చేసుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలా ఉండకూడదు రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారిలాగా అందరినీ ఆకట్టుకోగలగాలి. రాజశేఖర రెడ్డికి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. నిజంగా గొప్ప రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన వారసత్వం నుండి తీసుకుని ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఆలోచన విధానం కానీ, రైతుల పట్ల కానీ, ఈ పేద ప్రజల పట్ల కానీ ఆయన చేసినటువంటి ఒక్క ఆలోచన కూడా చేయలేదు. ఏం ఆలోచించాడంటే అభివృద్ధిని వదిలేసి మన సంక్షేమ పథకాలు ఇస్తే బానిసలుగా కుక్కల్లా బడి ఉంటారు నా కాళ్ళ దగ్గర అనే ఆలోచనలోకి, దుర్మార్గమైన ఆలోచనలోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. కాబట్టి వేళ జగన్మోహన్ రెడ్డికి అంత హీనమైన, నీచమైన స్థాయి కిందకి దిగజారిపోయాడు. రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పోల్చకూడదు. ఆయన ప్రజానాయకుడు, ఈయన ప్రజాకంటకుడు. ఓకే సార్, అట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఫోటో, ఈయన ఫోటో కూడా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కోరుకుంటున్నారు. మరి అది నెరవేరిద్దంట? జరిగే పని కాదు, పేరు తెచ్చుకోగలరంట? అసలు జరిగే పని కాదు. ఎందుకంటే ఆయన ప్రతి పేదవాడి ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉండడానికి కారణం రాజశేఖర రెడ్డి గారు ఫోటో చూసే కదా జగన్మోహన్ రెడ్డి ఓట్లేసింది. జగన్మోహన్ రెడ్డి ఎవరు చూశారండి? ఆయన ఏం చేశాడని చూసారా అంటే ఆయనకు వేశారు. ఆయనలాగే పరిపాలన చేస్తాడు, ఆయనలాగే కడుపులో పెట్టుకుని పేదవాళ్ళని చూసుకుంటాడు. ముందుగా ఆరోగ్యాన్ని, రైతుల కష్టాలని తెలిసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆ రైతుల కష్టాల గురించి, రైతులకి అన్ని విధాలుగా అండగా ఉండేవాడు. అలాగే సామాన్యులకి ఆరోగ్యశ్రీ ఇచ్చి అద్భుతమైనటువంటి పెద్ద ఆపరేషన్, లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ కూడా ఫ్రీగా చేయించాడు. చాలామంది పేదవాళ్ళు బతికేమరా బాబు అనుకున్నారు. అలాగే విద్య విషయంలో కూడా, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా, పిల్లలు చదువుకునే విషయంలో కూడా ఎన్నో ఆలోచనలు చేసి ప్రజల గుండెల్లో దేవుళ్ళని నిలిచిపోయింది రాజశేఖర రెడ్డి. ఈయనకి పోల్చకూడదండి. ఆయన మహానుభావుడు. ఈయన అధికారం వస్తే ఆ ప్యాలెస్లో పడుకున్న
ఒక బద్దకస్తుడు ఈయన గురించి మనం మాట్లాడి ఆయన్ని పోల్స్తే రాజశేఖర రెడ్డి మరుగులు పడిపోయే అవకాశం ఉంటుంది. ఆ మహానుభావుడు పరిపాలన అలాగే ఉంచుకుందాం, మన గుండెల్లో దాచుకుందాం, ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తాం. 78వ పుట్టినరోజు అనుకుంటాను. ఆ మహానేత చనిపోయి మనకి అప్పుడే ఇంచుమించులో 17 ఏళ్ళు ఏమో అవుతుంది. నిజంగా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ముందు చూపు ఉన్న వ్యక్తి, ముందు చూపు ఉండి పేదవాళ్ళని కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలనేటటువంటి ఆలోచన చేసిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. థ్యాంక్ యూ.